వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుధాల దోపిడీపై రాత్రి సమయంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. జూన్ 13-14 మధ్యరాత్రిలో జరిగిన మణిపూర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మరియు కేంద్ర పారామిలిటరీ దళాలు అంటే సిఏపిఎఫ్ కలిసి 5 లోయ జిల్లాల ప్రక్కనున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. స్పష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తీసుకున్న ఈ సంయుక్త చర్యలో 328 భారీ స్థాయి తుపాకులు, ఆయుధాలు మరియు పెద్ద మొత్తంలో మందుగుండ్లు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించారు. స్వాధీనం చేసుకున్న ముఖ్యమైన ఆయుధాలు ఏంటో మనం చూద్దాం. 151 ఎస్ఎల్ఆర్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 65 ఇన్సాస్ రైఫిల్స్, అలాగే ఇతర అధిక శక్తి ఉన్న తుపాకులు, లైట్ మెషిన్ గన్స్, కార్బన్లు అండ్ పిస్టల్స్, గ్రెనైడ్స్, బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ మణిపూర్లోని శాంతిని పునరుద్ధరించే దిశగా తీసుకున్న ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల మధ్య ఈ సంయుక్త ఆపరేషన్ ద్వారా భారీగా నిషేధిత ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు, భద్రతా బలగాలకు గర్వకారణమైంది. ఈ విజయంతో మణిపూర్లో శాంతి మరియు చట్టబద్ధ పరిపాలన పునఃప్రారంభమయ్యే ఆశలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగించాలని అధికారులు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడీజీపీ లారీ డోర్జీ లట్టు మాట్లాడుతూ, ఈ స్వాధీనాలు కేవలం వ్యూహాత్మక విజయమే కాకుండా హింసతో బాధపడుతున్న ఈ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు తీసుకున్న ఒక స్థారకమైన అడుగు అని సూచించాయని చెప్పారు. ఈ ఘట్టం ద్వారా ప్రభుత్వం మరియు భద్రతా సంస్థలు మణిపూర్ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని పంపించాయని, ఇకపై శాంతి స్థాపించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న జాతి వివాదాల, హింసాత్మక ఘటనల నడుమ ఈ సమన్వయిత చర్య జరిగింది. ఈ ఉద్రిక్తతల కారణంగా రాష్ట్రం దీర్ఘకాలిక భద్రతా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాదిలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. పోలీసుల యొక్క గోదాముల నుంచి తుపాకులను దోచుకుపోవడం, అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తూ దుండగులు నేరాలకు పాల్పడడం మణిపూర్ శాంతి చట్ట వ్యవస్థపై ముసురు మారింది. అంటే ఇలాంటి క్లిష్ట సమయంలో భద్రతా బలగాలు చేపట్టిన ఈ విస్తృత సమన్వయిత ఆపరేషన్ రాష్ట్రంలోనే శాంతిని పునరుద్ధరించడానికి ఒక కీలక మైలురాయిగా భావించబోతుంది. గత ఏడాది కాలంగా మణిపూర్ రాష్ట్రంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. భద్రతా విభాగాలపై దాడులు, పోలీసు ఆయుధ గోదాములపై దోపిడీలు, ఆధునిక ఆయుధాలతో దుండగులు తిరుగులాడటం సాధారణంగా మారిపోయింది. మణిపూర్లో చట్ట వ్యవస్థ సన్నిహిత స్థాయికి ముప్పుగా మారింది. ఇలాంటి సమయంలో భారీగా ఆయుధాలు మరియు స్థూలంగా పేలబడి పదార్థాలు పట్టుబడిన విషయాన్ని భద్రతా బలగాలు ఇది ఒక భారీ విజయంగా భావిస్తున్నారు. ఇది భద్రతా విభాగాల సమన్విత కృషికి నిదర్శనంగా నిలిచింది. తక్కువ భద్రతతో, భయంతో బతుకుతున్న మణిపూర్ లోయల్లో నివసించే జిల్లా ప్రజలు ఈ చర్యను స్వాగతించారు. నెలల తరబడి అశాంతి అనుభవించిన కుటుంబాలకు ఈ చర్య ఒక మంచి సంకేతంగా నిలిచింది. భద్రతా అధికారులు సెర్చ్ ఆపరేషన్లో పట్టుబడిన ఆయుధాలను ఇప్పుడు ఫారెన్సిక్ పరీక్షలకు సబ్మిట్ చేయడం, వీటి మూలాలు, వాడుక వెనుక ఉన్న సంబంధాలు గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతుంది. ఆయుధ నిల్వల వెనుక ఏవైనా ఆర్గనైజ్డ్ గ్రూపులు లేదా బాహ్య శక్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. భద్రతా బలగాలు అలర్ట్లో ఉండి మరిన్ని అన్వేషణ చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే ఆయుధాలతో పాటు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్న అనేక మిలిటెంట్లను కూడా అక్కడ జరుగుతున్న అల్లర్లని అదుపులోకి తీసుకొని జనాలకు ఒక నమ్మకాన్ని కలిగించారు మన భారత జవాన్లు.